ఈరోజు ఆనం కళా కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లా అధికారులు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారండి. ఏంటనుకుంటున్నారు? అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వేడుకల్లో నేను కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ మిద్దె తోట పెంపకందారుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా అనిపించిందండి. నమస్తే అండి. ఈరోజు రీసైక్లింగ్ అంటే మనం ఇంట్లో వృధాగా పడేసే తడి చెత్త అంటే కిచెన్ వేస్ట్ నుంచి మేము మిద్దె తోటలో పొడి చెత్త నుంచి స్టాండ్లు కొన్నిలు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నామండి. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము పంటలు పండిస్తున్నాము. ఈ రోజు మీ దగ్గర మీ చేతుల మీద నేను బెస్ట్ టెర్రస్ గార్డెనర్ అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ మిద్దె తోట పెంపకందారుగా నేను అవార్డు అందుకోవడానికి ముఖ్య పాత్ర పోషించింది వంటింటి వ్యర్థాలండి. అలాగే మా గార్డెన్ నుంచి వచ్చే ఎటువంటి చెత్తని కూడా మేము వృధాగా పోనివ్వం. వాటితోటి చక్కటి సేంద్రియ ఎరువు తయారు చేసుకుని, మామూలు ఎరువు కాదండి, నల్ల బంగారం లాంటి ఇదిగో చూసారా నల్లగా ఎలా బంగారంలా మారిపోతుందో. ఈ వంటింటి వ్యర్థాలన్నీ మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలండి. ఇలాగ చక్కటి నల్ల బంగారం లాంటి సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని మనం టెర్రస్ గార్డెన్లోనూ పంటలు పండించుకోవచ్చు. అలాగే నేల మీద అంటే మనకి పెరటి తోటల్లోనూ పంటలు పండించుకోవచ్చండి. ఇగోండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మేము మా గార్డెన్లో సేంద్రియంగా పండిస్తున్నవేనండి. మేము చేస్తున్న ఈ కృషి మేము మామూలుగా మా గార్డెన్ కోసం మేము చేస్తూ ఉంటే అది మున్సిపాలిటీ వారిని ఆకర్షించడం, వారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. మా గార్డెన్కి రావడం, మేము ఎలా చేస్తున్నాం ఏంటన్నది వీడియోస్ కింద ఫొటోస్ కింద తీసుకోవడం, ఇవన్నీ చాలా చాలా జరిగినాయి. మేము ఇలాగ సేంద్రియ ఎరువులతోటి పూలు పళ్ళు కాయగూరలు అన్నీ పండిస్తున్నామండి. మేము సేంద్రియ పద్ధతిలో ఇలా కిచెన్ వేస్ట్ నుంచి పంటలు పండిస్తున్న విధానం ఇదంతా మెచ్చుకునండి. మున్సిపాలిటీ వారు ముందుగా మాకు బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు ఇవ్వడం, ఆ తర్వాత ఒక్కొక్కరుగా చాలా డిపార్ట్మెంట్స్ నుంచి అంటే మున్సిపల్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, ఇలా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి అధికారులు రావడం, వారు అభినందించడం, బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్గా మాకు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అవార్డు అందించడం చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కలెక్టర్ కీర్తి చెరుకూరి గారి చేతుల మీదుగా బెస్ట్ టెర్రస్ గార్డెనర్గా అవార్డు అందుకోవడం, అలాగే ఈ కార్యక్రమంలో నా గురించి మా వారిని మాట్లాడమనడం, ఇవన్నీ హ్యాపీగా అనిపించినాయండి. మున్సిపాలిటీ నేను ఆమె అకాంపనీ అయ్యాను. సరే మన స్టాఫ్ మున్సిపల్ స్టాఫ్ కొంతమంది అడగడంతో, ఎందుకంటే మన గురించి మనం అంటే లేడీస్ గురించి చౌదరి గారు చెప్పినట్టుగా అది ఎంత ఎక్కడ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది వీ కెనాట్ ఎక్స్పెక్ట్. అది నా అనుభవం. ధన్యవాదాలు సార్. మనలో చూస్తున్నారు కదండి కార్యక్రమం ఎంత వేడుకగా జరుగుతుందో. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులకి మా గార్డెన్ తరపు నుంచి సేంద్రియ పంటలు అందిస్తే బాగుంటుంది కదా అని ఇలాగా తాటాకు పుట్టల్లో రెడీ చేసామండి. ఎందుకంటే మా గార్డెన్ విజిట్ అంటే ఈ శానిటేషన్ డిపార్ట్మెంటు వారు, మున్సిపల్ వారు ఈ తడి చెత్త నుంచి మేము కిచెన్ వేస్ట్ ఎలా చేస్తాం ఏంటి అని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ టైంకి ఏమైనా పళ్ళు కాయగూరలు ఏమైనా ఉంటే ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా బాగున్నాయండి అని మెచ్చుకుంటూ ఉంటారనమాట. అందుకని ఈసారి ఆ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి వీళ్ళందరికీ కూడా ఇవ్వడం కోసమని ఇలా రెడీ చేసామండి. దీంట్లో కొన్ని రకాల కాయగూరలు ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, దుంపకూరలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయండి. నేను ఈ తాటాకు బుట్టల్లో ఏమేమి పెట్టానో ఒకసారి మీరు చూసేయండి. మాకు అవార్డు విషయం కొంచెం ముందుగానే తెలియజేయడంతో అండి మా గార్డెన్లో కాయగూరలన్నీ కూడా కొద్ది కొద్దిగా సేకరించి పక్కన ఉంచుకున్నామండి. ఆ రకంగా ములక్కాళ్ళు, వంకాయలు, టమాటాలు, దుంపకూరలు అండి, అలాగే బూతు జోలోకి అని గిన్నెస్ రికార్డు మిర్చి, పసుపు, హిమాలయన్ పుదీనా, ఇవన్నీ పేర్లు రాసి ప్యాక్ చేసామండి. ఎందుకంటే వారికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చిన్న చిన్న కుండీల్లో కూడా సాగు చేసుకోవచ్చు కదండి. అలాగే కొన్ని ఆకుకూరలు, తీగజాతి విత్తనాలు కూడా ప్యాక్ చేసామండి. అవి కూడా దీంట్లోనే పెట్టేసామన్నమాట. మా మిద్దె తోటలో పండిన ఆనపకాయ ఒకటి ఉందండి. దాన్ని జాగ్రత్తగా ఒకటే సైజులో ఉండేలాగా ముక్కల కింద కట్ చేసండి ప్యాక్ చేసాం. ఈ బుట్టల్లో పెట్టిన కాయగూరలన్నీ కూడా ఎక్కువ తక్కువ అని లేకుండా అండి మొత్తం అన్ని బుట్టల్లోనూ ఒకటేలాగా ఉండేలాగా ప్యాక్ చేసామన్నమాట. ఈ మధ్య హార్వెస్ట్ చేసిన పెండలం కూడా వేసామండి ఆ బుట్టల్లోనూ. ఈ ఆనపకాయ ముక్కలు గమ్మున డ్యామేజ్ అయిపోతాయి కదా, అందుకని ప్లాస్టిక్ తప్పదు కదండి అలా చుట్టాము. ముందుగా ప్యాక్ చేసేస్తే ఆ కాయగూరల ఫ్రెష్నెస్ పోతుందనండి ముందు రోజు నైట్ కూర్చుని ప్యాక్ చేసామండి. మొత్తం ఒక్కొక్క బుట్టలోనూ అన్ని రకాలు కలిపి 12 వెరైటీస్ వచ్చినాయండి. అంటే ఈ పుదీనా, పచ్చిమిర్చి, ఈ బూతు జోలోకియా, పసుపు, పెండలం, అల్లం, ములక్కాళ్ళు, వంకాయలు, టమాటాలు,
ఇవన్నీ ప్యాక్ చేయడంతో పాటు విత్తనాలు కూడా ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున నేను ఈ బుట్టల్లోనూ సర్దానండి. అలాగే విడిగా అక్కడ సమావేశానికి వచ్చిన వారికి అందించడం కోసం కొన్ని విత్తనాలు కూడా పెట్టానండి. ఎవరైనా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే వారికి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇలాగ మొత్తం ఈ కాయగూరలు, ఈ విత్తనాలు ఇవన్నీ సర్దుకునండి మేము ఆనం కళా కేంద్రానికి చేరుకున్నామండి. ఉదయం 9 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అయిందండి. మేము వెళ్ళేసరికి ఇంకా కలెక్టర్ గారు అది రాలేదనమాట. అందుకని మేము తీసుకెళ్ళిన ఈ కాయగూర పొట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మున్సిపల్ అధికారులు ఏమన్నారంటే ఇప్పుడు వచ్చిన వారంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఉన్నాయండి, స్టాల్స్లో మనం పెడితే ఇలాగ సేంద్రియంగా మనం వంటింటి వ్యర్థాలని ఎరువు కింద మార్చుకుని పంటలు పండించుకోవచ్చు అనేది అందరికీ అవగాహన కలిగించినట్టు ఉంటుందండి అని చెప్పేసి స్టాల్లో పెట్టించారండి. వారు అన్నట్టే చాలామంది ఆ స్టాల్స్ అవి చూస్తూ మా స్టాల్ దగ్గర కూడా రావడం, వృధాగా పారబోసే వంటింటి వ్యర్థాల నుంచి నల్ల బంగారం లాంటి సేంద్రియ ఎరువు ఎలా తయారు చేసుకోవచ్చు అనే విధానాన్ని ఈ బిన్స్ ద్వారా చూపించడంతో పాటు నేను పండించిన ఈ సేంద్రియ పంటలు చూపించడం, వారికి విత్తనాలు ఇవ్వడం ఇవన్నీ జరిగిందండి. వారందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది పంటలు కూడా పండిస్తామన్నారండి. ఇక కలెక్టర్ గారి కార్యక్రమం మొదలైందండి. రాజమహేంద్రవరంలో జిల్లా అధికారులు సమక్షంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మన ముందుకు విచ్చేసినటువంటి గౌరవ అతిథులకు, ఒక కుటుంబం ఎదగాలంటే మహిళ బలంగా ఉండాలి, అలాగే ఒక సమాజం ఎదగాలంటే మహిళా సాధికారిత తప్పనిసరిగా ఉండాలి, అలాంటి ఒక దేశం ఎదగాలంటే మహిళల నాయకత్వం ముందుండి నడిపించాలి. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం త్రివందనం ఓం పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమం చూసేందుకు వచ్చిన జనంతో 2 ఫ్లోర్లు నిండిపోయినాయండి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత జ్యోతి ప్రజ్వలనం జరిగిందండి. ఆ తర్వాత వందే మాతరం గీతాలాపన. నేను కూడా ఆ గీతాలాపనలో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. తర్వాత అవార్డు గ్రహీతల ఉపన్యాసాలు మొదలయ్యాయండి. ద్వారా ఒక చిన్న మెషిన్ తీసుకున్నాను. దాన్ని నాకు వచ్చిన సిఏ గ్రామ సంఘాల్లో వచ్చింది, శ్రీనిధిలో వచ్చింది, ఇవన్నీ కూడా నేను అడ్వకేట్ అవ్వే అంటే ఉమెన్ కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా అలాగే మాకు ఆర్ఎంసీ వాళ్ళు కానీ డిఆర్డిఏ వాళ్ళు కానీ మెప్మా చూపించారు. అంటే మన నగరం శుభ్రంగా ఉండాలి అంటే ఆ తర్వాత ఉన్నతాధికారుల ప్రసంగాలు మొదలైనాయండి. మనకి మన జిల్లాలో ప్రభుత్వ పరంగా ఈ సెలబ్రేషన్స్ అన్నది చేసుకుంటున్నాం. మనము సమాజంలో ఈరోజు చూస్తే ప్రతి వాక్ ఆఫ్ లైఫ్ అందరూ కూడా దీని మీద చాలా కష్టపడి తమ పిల్లల్ని వెంటనే విడో మ్యారేజ్, భర్త చనిపోతే మళ్ళా పెళ్లి చేయాలి, ఈ సతీ సహగమనం కాన్సెప్ట్ ఆపాలి, ఆడపిల్లల్ని చదివించాలి. సో ఇలాంటి రకరకాల హక్కుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. సో చాలా చాలా మందిని ఎదుర్కొని చాలా ఫైట్ చేస్తూ చాలా మంచి ఎగ్జాంపుల్స్గా మన హిస్టరీలో కూడా మనందరం చూసాం. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఉపన్యాసాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్ష ప్రసారం చేశారండి. ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేయాలంటే ఆస్తులు అమ్మే పరిస్థితి. అప్పుడు ఆలోచించి నేను ఉద్యోగాల్లో కాలేజీల్లో రిజర్వేషన్లు పెట్టా. అంత మునుపు తయాలంటే అందరికీ సమాన హక్కు ఇవ్వాలి, వీరికి మంచి అవకాశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత వివిధ సంస్థలకి ఫండ్స్ రిలీజ్ చేస్తూ చెక్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందండి. పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా తరపున లబ్ధిదారు 1016 కోట్ల రూపాయల మెగా చెక్ 7,879 స్వయం సహాయక సంఘాల సభ్యులకు డిఆర్డిఏ సర్ప్ తరపున మన జిల్లాలో 1016 కోట్ల రూపాయల. ఇక ఆ తర్వాత అవార్డుల కార్యక్రమం మొదలైందండి.
హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు ఇలా వివిధ విభాగాలకి అవార్డ్స్ అందించారండి. వేదిక ఉన్న అందరూ కూడా దయచేసి మీ చప్పట్ల ద్వారా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. వంటింటి వ్యర్థాలతో చక్కటి సేంద్రియ ఎరువు తయారు చేస్తూ మిద్దె తోటల పెంపకం గాను నాకు అవార్డు ఇచ్చారండి. శేషకుమారి గారు బెస్ట్ టెర్రస్ గార్డెనర్గా ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం చేసే పని చేసుకుంటూ పోతేనండి అవార్డులు అనేవి వాటంతటా అవే వస్తాయి అనడానికి ఇదే పెద్ద నిదర్శనమేమో అనిపించిందండి. పర్యావరణం మీద అభిమానంతో మేము చేస్తున్న పని వల్ల ఈనాడు రకరకాల అవార్డులు, సన్మానాలు అందుకోవడం అంటే మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక కార్యక్రమం చివరికి వచ్చేసిందండి. మా గార్డెన్లో మేము పండించిన సేంద్రియ పంట ఇలాగ బుట్టల్లో సర్దడం ఇవన్నీ మీకు చూపించాను కదా. ఇక ఆ బుట్టలు నేను మా వారు ఇద్దరు కూడా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఇలా అందరికీ అందించడం జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. కొద్దిసేపు మాట్లాడే అవకాశం కూడా నాకు దొరికిందండి. ఈరోజు రీసైక్లింగ్ అంటే మనం ఇంట్లో వృధాగా పడేసే తడి చెత్త అంటే కిచెన్ వేస్ట్ నుంచి మేము మిద్దె తోటలో పొడి చెత్త నుంచి స్టాండ్లు, కుండీలు ఇవన్నీ రెడీ చేసుకున్నామండి. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసుకుంటూ ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము పంటలు పండిస్తున్నాము. ఈ రోజు మీ దగ్గర మీ చేతుల మీద నేను బెస్ట్ టెర్రస్ గార్డెనర్గా అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మీరు కూడా మా గార్డెన్ బాగుంటుంది కదా, ప్రోత్సాహం చాలా ఉందండి. ధన్యవాదాలండి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ వారికి, కార్పొరేషన్ వారికి అందరికీ. మా వార్డు శానిటేషన్ అధికారిని రషీదా గారికి కూడా సేంద్రియ కాయగూరలు అందించడం మాకు చాలా సంతోషంగా అనిపించిందండి. కార్యక్రమం చక్కగా ముగిసింది. ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు నిండుగా జరగడం, బెస్ట్ టెర్రస్ గార్డెనర్గా అవార్డు రావడం, అలాగే నిన్న ఈనాడు FM రేడియో వారు సత్యభామ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించారండి. డిఎస్పి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. ఈ అవార్డు కూడా వేస్ట్ మేనేజ్మెంట్ గురించేనండి. అంటే తడి చెత్తని మేము సేంద్రియ ఎరువు కింద మారుస్తున్న విధానానికి మెచ్చుకుని సత్యభామ అవార్డు అందించారు. ఈ ఫంక్షన్కి మా కుటుంబ సభ్యులు కూడా హాజరు కావడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇలాగా వరుసగా 2 అవార్డ్స్ అందుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మేము ఒక అభిరుచిగా పండిస్తున్న సేంద్రియ పంట ఉన్నతాధికారులకు ఇవ్వడం మరింత ఆనందాన్ని కలిగించిందండి. చూశారు కదండి, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంత వేడుకగా జరిగిందో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున మా తూర్పుగోదావరి జిల్లాలో చక్కటి కార్యక్రమాలు జరగడం, ఆ వేడుకలో ఇలా ఉత్తమ టెర్రస్ గార్డెనర్గా నాకు అవార్డు ఇవ్వడం, వంటింటి వ్యర్థాలని మేము సేంద్రియ ఎరువులుగా మలుచుకొని పండించిన పంటలు చక్కగా ప్యాక్ చేసుకుని వెళ్ళడం మన కలెక్టర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రామ్స్ చాలా వరకు నేను కవర్ చేశాను. అవన్నీ కూడా మీరు చూశారు కదా. మా గార్డెన్లో మేము కిచెన్ వేస్ట్ తోటి పండించిన సేంద్రియ పంటలు అధికారులకి, అంటే కలెక్టర్ గారికి మొదలైన వారందరికీ కూడా అందజేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగ మనం వృధాగా పోయే తడి చెత్తని అంటే కిచెన్ వేస్ట్ని, అలాగే పొడి చెత్తని స్టాండ్లుగా అది మలుచుకుంటూ మనం మిద్దె తోటలు కానీ పెరటి తోటలు కానీ చేసుకుంటే మనం చక్కగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు పర్యావరణానికి కూడా హితం చేసినట్టు అవుతుందండి. అలాగే ఇటువంటి అవార్డ్స్ కూడా మన సొంతం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు.